వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గజలపురానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి 7 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మల్టీ పర్పస్ వర్కర్ కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన అంటే ఊరిని శుభ్రంగా ఉంచడానికి ఇక్కడ మురికి కాలువలు కూడా తీయడానికి కూడా ఇక్కడ మల్టీ పర్పస్ విధానం కూడా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టి గ్రామంలో ఉన్న జనాభాని బట్టి ఇక్కడ మున్సిపాలిటీలో కూడా ఈ వర్కర్లను కూడా తీసుకోవడం జరిగింది. 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి రీసెంట్ గా ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ కూడా ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇక్కడ ఇతన్ని పని చేయవద్దు, ఇక్కడ పని చేయడానికి నువ్వు అర్హుని కాదని చెప్పి కూడా తను ట్రాక్టర్ డ్రైవింగ్ కూడా ఇక్కడ మల్టీపర్పస్ విధానంలో ఊర్లో ట్రాక్టర్ డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. తన దగ్గర నుంచి తాళాలు కూడా తీసుకుని కూడా తన పనిని కూడా ఆటంకం కలిగిస్తున్నారని కూడా వారు తెలియజేయడం జరుగుతుంది. వారిని అడిగి తెలుస్తుందో తను ఇక్కడ ఎప్పటి నుంచి పని చేయడం జరుగుతుంది, తనను అసలు ఎందుకు ఇక్కడ పని చేయనియడం లేదు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. చెప్పండి, అసలు మీ పేరేంటి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పని చేయడం జరుగుతుంది, ఎందుకు మిమ్మల్ని ఏమంటారు? 10 సంవత్సరాలు చేస్తున్నా. కుక్కమూడి వెంకటయ్య అని గదలాపురం సంవత్సరంలో మట్టి పర్పస్ వర్కర్ని చేస్తూనే ఉన్నా. యథావిధిగా మొన్న సర్పంచ్ లీజెంట్గా గెలవగానే ప్రమాణ స్వీకారం చేయగానే వద్దని నా కాడ తాళాలు గుంజుకొని నన్ను వీధిలోకి పిలుస్తలేరు, నువ్వు వద్దు పో అంటుండు. నేను ఒక దళితుని మాలమాదివాడు అట్లా చేస్తాడు కులవేదిగా. అంటే ఎందుకు నువ్వు పని సరిగా చేయట్లేవా, ఎందుకు వద్దంటు కారణం ఏం చెప్తున్నా? నన్ను వద్దని పనికి పిలుస్తలేడండి. తాళాలు తీసుకొని పనికి ఏం పిలుస్తలేడు. పని చేస్తూనే ఉన్నా. కాకపోతే సెక్రటరీ అడగండి, ఆయన చెప్పిన పని చేస్తాను 7 సంవత్సరాలు సరి. అంటే నిన్ను వద్దనే ఉన్నా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఏమన్నా తీర్మానం లాంటిది ఏమన్నా చేశారా? నేనేం లేదు సార్, నేనేం చేయను. నాకు అసలు ఇల్లు తాళాలు తీసుకోరు. సర్పంచ్కి ఏమంటే ఇచ్చిన, రోజు గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చొని పోతున్నాడు, పని చెప్తలేడు. ఏం చెప్తున్నావు? కార్యదర్శి ఏం చెప్తున్నాడు? నిన్ను తీసేసిన అంటున్నా ఏమంటున్నా? 2 రోజులు అంటుడు. 7 రోజులు సమాధానం లేదు. సార్ వస్తుండే వెళ్ళిపోతుండు. ఆయన చెప్తాను, వాళ్ళు చెప్తే నేను ఇంటలేడు, నేను చెప్తే ఇంటలేడు అంటుండు. ఎవరంటారు? సార్ అంటుడు. ఏడే అతను ఒకని పెట్టి, నేను కాదు వాళ్ళు నేను చెప్తే ఇంటలేడని సార్ అంటుండు. సర్పంచ్ ఇంటలేదని చెప్తుండ ఆయన సార్. తీసేయాలంటుడు అని సార్ చెప్తుండు. కలెక్టర్ చెప్పినా ఇంటలేదు. కలెక్టర్ కూడా ఒక పని నుంచి ఒక వినతి పత్రం ఇచ్చిన నేను. డిపిఓ గారు ఉంటారుగా పంచాయతీరాజ్ ఆఫీసర్, చెప్పిండు ఆయన. నేను చెప్తా పోండి పంపిస్తాను. మరి సార్కి ఏమొచ్చిందో అది మరి మనం తెలియదు. అంటే ప్రతిరోజు వచ్చి సంతకం ఉంటదిగా, మీరు ఇప్పుడు పెట్టించుకోవట్లేడు. ఇటు వరకు పెట్టించుకోరు కానీ ఇప్పుడు పెట్టించుకోవట్లేడు. ఈడ కూర్చొని పొడవ దిగిపోతుంది. అంటే ఇప్పుడు నిన్ను తీసేసి వాళ్ళ మనిషిని పెట్టాలని ఆలోచన. ఆయన 2వ వార్డు నెంబర్ ఒక ఆయన ట్రాక్టర్ తోలుతుండు. ఇక ఆయన నడుపుతుండు బండి. ఆయన వార్డు మెంబర్, ఆయనని పెట్టాలని చూస్తారు. ఇక ఆయన పెట్టరు. సింగం కార్తీక్ ఆయన పెడుతూ ఇప్పుడు ఆయన నడుపుతుండ ట్రాక్టర్. ఆయన వర్కర్ కాదు. కాదు. నేను దళితుడిని నా మీద కక్ష చూపిస్తున్నా ఆయన. అట్లా ఏం చెప్తారు మరి? ఏమడతారు కలెక్టర్ గారికి కానీ అధికారులకు ఏం చెప్తారు? ఏముంది సార్, ధన్యవాదాలు. మాకు కలెక్టర్ అయినా నువ్వైనా మీరైనా ధన్యవాదాలు చేసి నాకు పని కలిపియండి, న్యాయం చేయండి అంతే. దళితుని ఇప్పుడు 2 నెలలు ఉన్నాయి సార్. 2 నెలలు ఇవ్వలేదు. 30 నెలలు అందరికి యాక్టివిస్ట్ ని. సో ఈ గజలాపురం గ్రామంలో కుక్కమూడి వెంకటయ్య గారు గత 7 సంవత్సరాలుగా 2019 సంవత్సరం నుంచి మల్టీపర్పస్ వర్కర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేస్తున్న క్రమంలో ఎలాంటి అవకతవకలు కానీ, చెప్పిన పని చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. ఎలాంటి అవకతవకలు జరగలేదు. చాలా కరెక్ట్ గా వర్క్ చేసే పర్సన్ ఇతను. ఈ క్రమంలో రీసెంట్ గా ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ లో ఏకగ్రీవ సర్పంచ్ గా బ్రాహ్మణ రోజు అనే సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆమె ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజు ఇతని దగ్గర నుంచి నువ్వు మాకు అవసరం లేదని చెప్పేసి ఏకపక్ష నిర్ణయంతో అతని దగ్గర నుంచి తాళాలు లాక్కోవడం జరిగింది. అవన్నీ కూడా మేము సోషల్ మీడియాలో చూసినాము. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టిలందరికీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ విషయం మీద కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మన గ్రీవెన్స్ డే రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మేము మాళ్లపల్లి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మండల్ ఎంపీఓ గారికి, పంచాయత్ సెక్రటరీ గారితో మాట్లాడితే అక్కడ కావాలని నీ మీద ఒత్తిడి చేస్తున్నారు. మీరు లోకల్లో మాడుకోండి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు తప్ప వాళ్ళ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ సర్పంచ్ గారు చేసే విషయం ఏంటంటే, మేము మార్నింగ్ మాట్లాడినాం, గత వారం రోజుల నుంచి ఈ విషయం మీద మాట్లాడడానికి మేము అడుగుతున్నాము. సర్పంచ్ గారు ఏ విధమైన స్పందన లేదు. ఆమె ఇక్కడ చేసే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఆమె సర్పంచ్ గా గ్రామంలో ఉంటూనే అక్కడ మద్యం అమ్ముతున్నది, బెల్ట్ షాప్ నిర్వహిస్తూ యువతని పెరదవ పట్టిస్తున్నది ఆమె. అదే విధంగా ఇంకొక విషయం, ఆమె సర్వే నెంబర్ 110లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నది, ఏ పర్మిషన్ లేకుండా అవి కూడా చేస్తున్నది. కాబట్టి గ్రామంలో ఇప్పుడు 20 రోజులైంది.
ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీకి వచ్చిన దాకా లేదు. గ్రామంలో ఒక సమస్య కూడా పట్టించుకున్న విషయం ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి బాధితుడు దళితుడు, దాంతో పాటు కష్టపడి పనిచేసే వ్యక్తి, ఈయన రోజు ఇదే వృత్తి మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి వెంటనే ఇతనికి మల్టీపర్పస్ వర్కర్ గా అవకాశం కల్పించి న్యాయం చేయాలని చెప్పేసి మేము మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఈ సమస్య అయిపోయిన తర్వాత వాటిని కూడా మేము రాతపూర్వకంగా ఈ విషయాన్ని మా పంచాయత్ సెక్రటరీ గారికి మేము రాతపూర్వకంగా విన్నవించినాం. సో ఏమి యాక్షన్ తీసుకుంటారనేది మేము అధికారులకు వదిలేసినాము. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మీద మాత్రం పంచాయతీ సెక్రటరీ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు బాధితుడైన కుక్కమూడి వెంకటయ్య గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే గదలపురం గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది అసలు ఇదంతా సమస్య ఏంది, తనని తీసివేయడానికి గల కారణాలంటూ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు తనని తీయడానికి కారణం ఏంది, అసలు ఏమైంది? నేను పంచాయత్ సెక్రటరీ గదిలాపురం అండి. వెంకటయ్య ఇతని పేరు. అయితే ఎంపీడబ్ల్యూ వర్కరు. అయితే వీరు ప్రమాణ స్వీకారం రోజు కీస్ అడిగినారు, కొత్త పాలక వర్గం సర్పంచ్ గారు. ఇట్లా తర్వాత ట్రాక్టర్ కీస్ అడిగిండే. తర్వాత కీసు మళ్ళీ వెంకటయ్యని అడిగితే ఇచ్చిన్నాడు. అది తీర్మానం అయితే ఇతని మీద అయితే ఏం తొలగించినట్టయితే ఏం తీర్మానం అయితే చేయలేదు. అదే అంతవరకు అయితే నేను చెప్పాను. పనికి రానివ్వట్లేదు అంటే పనికి అంటే ఇక ఆయన వస్తున్నాడు, ఆఫీస్ కాడికి అయితే వస్తున్నాడు. ట్రాక్టర్ వేరే వ్యక్తి దొరుకుతుందంట కదా, వేరే కాకుండా వేరే వ్యక్తి అంటే జరిగితే మళ్ళీ సర్పంచ్ గారి కాడ కీస్ ఉన్నాయి. నేను వెంకటే ఒకసారి పోయి తీసుకొని చెప్పిన. ఇక ఆయన వాళ్ళ మధ్య ఏం జరిగింది మనకు తెలియదు. పై అధికారులు డిపిఓ గారి దగ్గరికి, ఎంపీడీఓ గారి దగ్గర చెప్పిరా ఇట్లా సమస్య ఊర్లో ఇట్లా చెప్పినాం, ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఎంపీడీఓ గారు చెప్పిన. ఏం చెప్తారు అధికారులు? మరి తీసేయలే కదా, మరి మనం ఏం చెప్పగలుగుతాం. అప్పుడు పేపర్ మీద యాక్షన్ తీసుకుంటే ఏదైనా ఉంటది ఎవిడెన్స్. పేపర్ మీద అయితే ఏం లేదు. సర్పంచ్ గారు ఒత్తిడి ఉందా మీకు? మాకేం లేదు, ఒత్తిడి ఏం లేదు. అట్లా కొత్త ఎవరో బండి తోలుతున్నారు ఆయన కాకుండా. ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడు బండి తోలే వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? ఇక్కడ మీరు బాధ్యులా? ఎవరు బాధ్యులు చెప్పండి. ఎంపీడీఓ గారు వేరే వ్యక్తులు ఎంప్లాయీస్ కాదు కదా, ఎంప్లాయీ కాదు కదా. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు? రేపు గ్రామ పంచాయతీలో యాక్సిడెంట్ చేస్తారు, ఆయన డ్రైవింగ్ రాని పర్సన్. ఎంపీడీఓ గారు ఏమనలేదు, మా తీసేయలేదు. మరి అదే విషయం అయితే చెప్పిన నేను. వాళ్ళు తీసుకున్నారు అడిగి, మాకు మేము కొత్తగా మేము బాధ్యతలు తీసుకున్నాం కాబట్టి మాకు కీస్ కావాలని అడిగి సర్పంచ్ తీసుకుందామే. అట్లా సర్పంచ్ కాదు అంటే జీతం ఇచ్చేది, మల్టీపర్పస్ వర్కర్ కి ఇచ్చేది పంచాయత్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు. మీరు ఇస్తారు కదా శాలరీస్, సర్పంచ్ కాదుగా జీతాలు ఇచ్చేది. నేను 3 years వచ్చినప్పటి నుంచి వర్క్ అయితే చేస్తున్నాడు. రిమార్క్ ఉందా వర్క్? ఇంతకు నా పీరియడ్ అయితే ఏం లేదు. సార్ ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు తోలే బండి ట్రాక్టర్ డ్రైవర్ ఎవరో తోలుతారు కదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి? అసలు మీరు ఎట్లా తాళం వాళ్ళకి ఇచ్చారు? వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా? ఏ రకంగా మరి ఈయనప్పుడు బండి తోలుతున్నాడు, ట్రాక్టర్ తోలినప్పుడు జరగాలని జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యులు? మీరా లేకపోతే సర్పంచా? ఎవరు చెప్పండి, ఇక్కడ మేము ఒప్పుకుంటాం. సర్పంచ్ శ్రీను, మాది గజలాపురం గ్రామం. కుక్కమూడి వెంకటయ్య అనే వ్యక్తి మల్టీ స్పెషల్ గా పనిచేస్తున్నాడు. 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అతనికి ఏ విధమైన స్పందన లేకుండా, తెలియకుండా కొత్త గ్రామ పంచాయతీ ఎన్నికైన సర్పంచ్ గారు అతని దగ్గర నుంచి తలాలు లాక్కోవడం జరిగింది. ఎందుకు తీసేసారంటే ఎవరు సమాధానం ఇవ్వడం లేదు. సెక్రటరీ గారు అడిగితే సెక్రటరీ గారు నాకు తెలియదండి, అవతల వింటలేరు, నేను అడిగేసిన అంటుండు. అయితే దాన్ని బట్టి మేము అందరం కలిసి వచ్చి అడిగినాం సార్ని. అడిగితే కూడా నాకేం తెలియదు అంటుండు. ఈ రోజు సర్పంచ్ గారికి ఫోన్ చేసినాం, ఏంటంటే మరి మీరు రావట్లేదు, తాళాలు ఇవ్వట్లేదు, ఎందుకు తీసేసి వెంకటయ్య అడిగితే ఏదైనా ఉంటే మీ పర్సనల్ బట్టి మీరు చూసుకోరు, కానీ మీకు ఎవరి గురించో మీకు ఎందుకు అన్నట్టుగా సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు. అదే ఉన్న విషయం. అసలు అలాంటి రిమార్క్ లేదు. అతనికి ఏం లేదు పని, ఓన్లీ రావడం, ఈ పని చూసుకోవడం, ఇంటికాడ ఉండడమే. ఆయన కాలు ఆల్రెడీ కొంచెం ఉంటాడు. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన మరో క్షణమే అతన్ని తీసేయడం జరిగింది. అదే విధంగా నాకు 110 నెంబర్ల మా గ్రామానికి సంబంధించిన వ్యక్తి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లో క్యాంటీన్ ఉంటది, క్యాంటీన్ వచ్చింది. అతను వచ్చి నన్ను భూమి లీజుకి ఇస్తావా బాబు అని అడిగిండు. అడిగితే నేను ఇస్తా సార్ అని చెప్పిన. దాన్ని లీజుకు మాట్లాడుకుని
కాంట్రాక్ట్ రాసుకున్నాం, అగ్రిమెంట్ కూడా రాసుకున్నాక 110 సర్వే నెంబర్ల మా భూమిని కాంట్రాక్ట్ కలుకూరు సీన్ దాంట్లో ల్యాండ్ లో పెట్టకూడదు, అతనికి అయితే మేము పర్మిషన్ ఇవ్వమని సెక్రటరీ గారు, ఊళ్ళో పెద్ద మనుషులు, కార్తీకు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గారు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి మా మీద అక్కడ తోలిన మెటీరియల్ కూడా ఉన్నది. మా 110 చూసుకోండి, మీరు పోయినప్పుడు రోడ్డు మీద నేను కూడా చూస్తా, అవి ఫోటోలు కూడా ఇద్దాము. అక్కడికి వచ్చి మా ఇయ్యకుండా మమ్మల్ని నువ్వు పర్మిషన్ ఇయ్యనని చెప్పేసి 20 రోజుల నుంచి మమ్మల్ని ఆపేస్తారు. ఇయ్యనంటే కలుకూరు శ్రీనుకి అయితే మేము ఒప్పుకోము, కలుకూరు శ్రీను టిఆర్ఎస్ ల్యాండ్, అది టిఆర్ఎస్ ఆయన టిఆర్ఎస్ ల్యాండ్ అని చెప్తున్నారు సార్. అది దయించి మా దయించి దళితులు మేము కూడా దళితులమే, మా ఆయన దయించి ఒక న్యాయం చేయగలరు. ఇదే గ్రామానికి చెందినటువంటి మాజీ ఉప సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారిని అడిగి తెలుసుకున్నాం గతంలో తను ఎలా పని చేసేవారు, ఎలా ఉండేవారు అడుగు. చెప్పండి, గతంలో అతని పని ఎలా చేసేవారు, మీకు సహకరించేవారు? నా పేరు పోలగాని కృష్ణయ్య, గజలాపురం. సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా 10 సంవత్సరాలుగా ఊరికి సేవ చేసినాను. మల్టీపర్పస్ వర్కర్ కిందగా అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన జీవో ప్రకారం సిబ్బంది కుక్కమూడి లక్ష్మమ్మని, కుక్కమూడి వెంకటయ్యని 2019లో పర్మనెంట్ వర్కర్ గా తీర్మానం చేసి ఇచ్చేసినాం, కలెక్టర్ గారికి పంపించినాం. దాని ప్రకారం వాళ్ళిద్దరు పేర్లు వచ్చినాయి. అప్పటి నుంచి వాళ్ళిద్దరు గ్రామ పంచాయతీ సిబ్బంది పని చేసుకోవడం, ఇద్దరు కలిసి మంచిగా చేసుకుంటారు. ఎలాంటి కాంప్లికేట్ అయితే రాలేదు. ట్రాక్టర్ కూడా నేర్చుకుంటూ లైసెన్స్ కూడా తెచ్చుకుంటూ ట్రాక్టర్ ఇప్పుడు వాళ్ళు గెలిచిర్రు, అయిపోయింది. ప్రమాణ స్వీకారం రోజు మాకు తాళాలు ఇచ్చాయి, నువ్వు మాకొద్దు. అప్పుడు ఎట్లా మంచి పని చేసి మంచిగా పనిచేసిండు, ట్రాక్టర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా పనిచేసిండు. ఇప్పుడు ఏంటంటే అధికారం మాది, మేము గెలిచినాం, మా పార్టీ, మా ఇష్టం వచ్చిన పెట్టుకుంటాం, నువ్వు మాకొద్దు అని ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాకు తాళాలు ఇచ్చిపోతావా అయ్యవా అనేది నా కుక్కమూడి వెంకటయ్య మీద దౌర్జన్యం చేసి టార్చర్ పెట్టి తాళం చేయిస్తావా అయ్యవా అంటే తాళం చేయడం జరిగింది. ఇచ్చిన కాంచి ఆయనని మీరు మాకొద్దు, మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామని ఇక వేరే వాళ్ళని పెట్టుకుంటామని నడవడం జరుగుతుంది. ఇతను గ్రామ పంచాయతీ రోజు వచ్చి కూర్చొని పోతుండు. కార్యదర్శి గారు కూడా తాళం చేయి తీసుకొని ఏంది సార్ అంటే మాకు వాళ్ళు ఏం చెప్తలేరు, నేను తీసేసినావా అంటారు కానీ తాళం చేయిస్తలేరు, వాళ్ళ ఎటు చెప్తలేరు. ఆయన కూడా నోరిప్పలేడు చేస్తాడు, ఆయన కూడా సమాధానం చెప్పాలి. కార్యదర్శి గారు కూడా నోరిప్పి సమాధానం చెప్పి ఇద్దరికి నచ్చ చెప్పి కూసబెట్టి దాన్ని నడిపే బాధ్యత కార్యదర్శి చేపట్టి అట్లే కుక్కమూడి వెంకటయ్యను కూడా నిధులకు తీసుకొని ఆయన బీద కుటుంబం దానికి తీసుకొని బతుండు. ఆయన 10 సంవత్సరాల నుంచి దాని బతుని చేపట్టి ఆయన కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. గజలాపురం గ్రామంలో అంతా బాగానే ఉంది, కానీ వివక్ష దళితులకు వచ్చేసరికి ఒక మాట, బయటలకు ఒక మాట. ఈ వివక్ష దళితులను ఎప్పుడు వివక్షను చూస్తూనే ఉన్నారు మమ్మల్ని. కుక్కమూడి వెంకటయ్య గారు 2009 నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూనే ఉన్నారు. మల్టీపర్పస్ ఎవరైనా ఒకటి చేస్తారు. ఆయన ట్రాక్టర్ తోలుతున్నాడు, మళ్ళా నీళ్లు లాన్లాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. పాపం ఆయన కష్టపడుతూనే ఉన్నారు. కాకపోతే ఆయన మీద వివక్ష చూపించి ఈయనేదో టీఆర్ఎస్ దాంట్లో ఉన్నాడని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన తీసేయటం ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది అందరు కూడా ఆలోచించాల విషయమే. ఎందుకంటే ఇక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు మార్చుకుంటూ పోతూ ఉంటే రేపు ఈయన అయిపోయింది, రేపు మన టీఆర్ఎస్ గెలిస్తే ఆయన పెడతాడు ఇంకొక మనిషిని, మరి టీఆర్ఎస్ గెలిస్తే మరి ఆయనకు తీసేయాలన్నా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది గ్రామ పంచాయతీ వర్కర్ల మీద ఇంత వివక్ష ఎందుకు? ఉన్న వాళ్ళని ఉంచండి, కానీ ఎవరిని కూడా వివక్ష చూపించొద్దు, చేయొద్దు. ఇది చాలా మా గజలాపురం గ్రామాల్లో జరుగుతున్న వివక్ష. ఇది మాత్రం చాలా అన్యాయంగా జరుగుతుంది. పార్టీ ఫీలింగ్ తీయొద్దు. పార్టీలు అప్పటి వరకే జరుగుతాయి, అప్పటివరకే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం మన వాళ్ళమే. ఒక్కరోజు ఎన్నికలు అయిపోతాయి, తర్వాత ఎవరి పాటలో ఏమన్నా అలా చేసినా కూడా అందరం ఓకే. ఆయన గ్రామ పంచాయతీ దాంట్లో ఒక ఏమంటారు వర్కర్, ఆయన మీద ఈ పార్టీలు ఫీలింగ్లు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక్క వర్కర్ కాదు, ట్రాక్టర్ తోలుతాడు, వాటర్, ఇది నల్లాలు, ఊర్లో నల్లాలు పెడతాడు, పర్పస్ వర్కర్. దేని మీద దాని మీద 2 పనులు చేస్తుంటాడు ఆయన. ఇంకా ఊర్లో మొత్తం ఏదైనా చూసుకుంటాడు. ఆయనని అన్యాయంగా గెలవగానే తాళాలు తీసుకురా, పోనీ ఆయన తప్పు చేస్తే తప్పు చేసిన చెప్పాలి. ఎవరైనా నువ్వు తప్పు చేసిన అబ్బా నాకు వద్దని చెప్పాలి, దాని రీజన్ చూపించాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది, తీర్మానం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అది రాయాలి. ఆయన చెప్పడం, సర్పంచ్ చెప్పడం ఏంటో, ఈ కార్యదర్శి గారు పిలిపించి తాచి ఇయ్యడం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు దారిస్తుంది అంటే ఇది మరీ అన్యాయంగా దళితుల్ని మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ దళితులకు మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఆయన విధులను ఆయన కొనసాగించాల్సిందే, ఖచ్చితంగా ఆయనే కొనసాగించాలి.
ఆయన కొనసాగాల్సిందే. అందరికీ న్యాయం చేయండి, దళితులకు మాత్రం అన్యాయం చేయకండి. ఆయన తప్పు చేస్తే తప్పేందుకు చూపించండి, మార్చేటప్పుడు కూడా అందరినీ గ్రామ సభ పిలిపండి, గ్రామాల్లో పిలిపించండి, గ్రామ పంచాయతీలో పిలిపించండి. నేను తప్పు చేసిన అందరి ముందు తీర్మానం చేయండి, వేరే వాళ్ళని పెట్టండి, అందరం సమాధానం చేస్తాం. కానీ ఆయన తప్పు చేయనప్పుడు మీ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని పార్టీ గెలవగానే ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా అండి? ఇది కరెక్ట్ కాదు కదా. కాదు, ఇది ఈ పద్ధతి ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ జరగకూడదు. ఖచ్చితంగా మళ్ళీ ఆయన తాల్సి ఆయనకి ఇచ్చి ఆయనతో పని చేయించుకోండి. మీరు ఖచ్చితంగా ఆయన పని చేయనప్పుడు మీరు నిలదీయండి. పని చేయట్లేదు కదా, నువ్వు పని చేయట్లేదు కాబట్టి నాకు వద్దని చెప్పేసి అనండి. అప్పుడు మీరు తీర్మానం చేయండి, పంపించండి. అంతేకాని ఉత్త పుణ్యానికి ఎవరి పార్టీ వాళ్ళు గెలవగానే ఇక తీసుకొని పోతే ఆయన గెలిచిన ఈయన తీసేస్తే మళ్ళీ ఆయన పెడతాడు, మళ్ళీ రేపు ఈయన గెలుస్తాడు, ఈయన తీసేసి ఇంకొక ఆయన పెడతావా? ఇంతేనా? ఇదేనా ఊర్లో? ఇది రాజకీయం కాదు కదా, ఇది గ్రామ పంచాయతీ ఇట్లా జరుగుతాయండి. ఇది తప్పు. దయచేసి మీరు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ కానివ్వండి, మీ ప్రెస్ వాళ్ళు కానీ ఎవరన్నా మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఆయన ఉండనివ్వండి, ఆయన తాల్సి ఆయనకి ఇవ్వండి, ఆయన పనులు ఆయనకు చెప్పండి. ఆయన పని చేయనప్పుడు ఆయన యాక్షన్ తీసుకోండి.